భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. మరొక ప్రశ్న. వరలక్ష్మి వ్రతంలో పాటించే నియమాలేమిటి? బంగారం తప్పనిసరిగా కొనాలా? గర్భవతి వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చా? అనే ప్రశ్నలు కొంతమందికి ఉన్న వీటికి మనకి తెలిసినంత విన్నంత కన్నంత శాస్త్రం ఏం చెప్పిందో దాన్ని బట్టి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మామూలుగా వరలక్ష్మి వ్రతం నియమాలు అంటే అమ్మవారు లక్ష్మీదేవి ఎక్కడుంటుంది అంటే శుచి శుభ్రం ఉన్న దగ్గర ఉంటుంది అని చెప్తారు కదండి. అంటే కొట్లాడుకోకుండా దరిద్ర దేవత ఎక్కడ జ్యేష్ఠాదేవి ఎక్కడుంటే అక్కడ లక్ష్మీదేవి ఉండదు. వాళ్ళిద్దరూ ఆపోజిట్స్. కాబట్టి ఇంటిని పరిసరాల్ని దేవుడి గదిని మనస్సుని శరీరాన్ని కూడా పవిత్రంగా ఉంచుకుంటూ పవిత్రమైన ఆలోచనలతో చక్కగా అందరికీ మేలు జరగాలి అనే సత్సంకల్పాలు పాజిటివ్ వైబ్స్ ఇట్లాంటి వాటితో ఉంటూ పొద్దున్నే సూర్యోదయానికి ముందరే నిద్రలేచి ఈ వ్రత నియమాలన్నీ ఫాలో అవుతూ చేసుకునేది వరలక్ష్మి వ్రతం. అయితే దాంట్లో ఏం చెప్తారు? పూజా విధానం అంటే అది మళ్ళీ మనం సపరేట్గా చెప్పుకోవచ్చు. చాలా డీటెయిల్డ్గా చెప్పుకునే విధానం ఉంటుంది. నియమాలు ఏమిటి అంటే గనక మనం శుచిగా పొద్దున్నే సూర్యోదయానికి ముందరే స్నానం చేయడం, ముందు రోజే అక్కడ అంతా అలికి అన్నీ రెడీ పెట్టుకోవడం, బయట నుంచి తెచ్చుకునేవి. ముఖ్యంగా నాకు తెలిసింది ఏంటంటేనండి, భక్తి ముఖ్యము. దానిపైన పటాటోపాలంటే మనకి ఏదైతే ప్రగల్భాలు పోయి అత్యాశకి పోయి లేకపోతే ఎక్కువ ఖర్చు పెట్టి కనిపించినవన్నీ ఎన్ని రకాల పూలు తెచ్చుకుని అంత ఖరీదైన అన్నీ కొని తీసుకొచ్చుకుని అలాంటి పనులు చేయడం అనేది కాదు. అసలు నిజం మాట్లాడితే శుక్రవారం రోజు లక్ష్మీదేవిని మనము విడనాడరాడు కదా, ఇంటి నుంచి లక్ష్మి వెళ్ళకూడదు కదా. అలాంటప్పుడు అప్పు చేయడం కానీ లేకపోతే మన శక్తికి మించే డబ్బుని ఖర్చు పెట్టడం కానీ లక్ష్మీదేవి హర్షిస్తుందా? హర్షించదు. కాబట్టి మనం దాన్ని దృష్టిలో పెట్టుకుని మనస్ఫూర్తిగా చిత్తశుద్ధితో అమ్మవారి అనుగ్రహం మనకి ఏం చేస్తే కలుగుతుంది అని భక్తిగా చేసుకునే పూజలు వ్రతాలే తప్ప ఇవన్నీ ఆడంబరానికి ఇక్కడ చోట్లేదు. అలాగే బంగారం కొనాలా అనే దీనికి కూడా అందరూ కొనగలరా అండి బంగారం? ఇవాళ రేపు అసలు మనం కొనే స్థితిలో ఉందా బంగారం? కాబట్టి బంగారం కొనాలా అంటే దానికి డిబేట్కి మనకి ఆన్సర్ సరిగ్గా ఉండదు. ఎందుకంటే శక్తి ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు. ఒకటేంటి, ప్రతి పండగకి కొనుక్కుంటారు. ఈ వరలక్ష్మి వ్రతం అనే ఉంది, ఉగాది కొనుక్కోవచ్చు, అక్షతృతీయ కొనుక్కోవచ్చు, దసరాలు వస్తున్నాయి కొనుక్కోవచ్చు, దీపావళికి కొనుక్కోవచ్చు, సంక్రాంతికి కొనుక్కోవచ్చు. ఒకప్పుడు ఎలా ఉండేది, మనది అగ్రికల్చర్ బేస్డ్గా ఉన్న మన ప్రాంతాల్లో మన కుటుంబాల్లో సంక్రాంతికి వచ్చిన డబ్బుతో, పంట నుంచి వచ్చిన డబ్బుతో ఇంట్లో ఆడవాళ్ళకి పిల్లలకి అక్క చెల్లెళ్ళకి అందరికీ బంగారు నగలు అప్పుడు చేయించేవారు. ఒకప్పుడు నాకు బాగా గుర్తు. మా మేనత్తలు వాళ్ళు అక్కడ ఈస్ట్ గోదావరిలో అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు ప్రతి సంవత్సరము పంట డబ్బులు వచ్చాక వాళ్ళు బంగారాలు చేయించుకునేవాళ్ళు. అలా అప్పుడు పరిస్థితి ఉండేది. ఇప్పుడు మనకు అట్లా ఏముంది, అగ్రికల్చర్ ఆధారంగా డిపెండ్ అయ్యే వాళ్ళు తక్కువ. కాబట్టి మన సిటీల్లో ఉంటూ ఉద్యోగాలు చేసుకుంటూ మనకి ఎప్పుడు కావాలో అప్పుడు పెళ్ళిళ్ళలో మనకు ఏదైనా అవసరం ఉందో అన్నప్పుడు కొనుక్కుంటున్నాం. కాబట్టి వరలక్ష్మి వ్రతంకి ఖచ్చితంగా బంగారం కొనాలా అంటే కొనాలి అనే నియమం అయితే ఏం లేదు. కొనుక్కుంటే మంచిదే. ఎందుకంటే అమ్మవారికి ఒక కొత్త నగ అలంకరించడం అనేది కొంతమందికి ఒక ఆనవాయితీగా ఇంటి అలవాటుగా అలా వాళ్ళకి వస్తుంది. అలా ఎప్పటి నుంచో పరంపరగా వస్తోంది కాబట్టి ఆ అలవాటును బ్రేక్ చేయకుండా బంగారం కొత్తది కొనుక్కుంటారు. శక్తి ఉండి కొనుక్కోగలిగితే మంచిదే, లేకపోయినా ఇబ్బంది ఏం లేదు. బంగారు రూపు ఏదైతే లక్ష్మీ రూపు ఉంటుందో అది పెళ్లిలో మనకి పెళ్ళయ్యాక అత్తగారు శ్రావణ పట్టి అని చెప్పి మనకి ఇచ్చినప్పుడు లక్ష్మీ రూపు కూడా తప్పనిసరిగా ఇస్తారు. ఆ లక్ష్మీ రూపుని మనం చక్కగా కుంకుమ పూజ చేయడానికి అమ్మవారికి దగ్గర అది పెట్టి ఒక వెండి ప్లేట్లో దానికి పంచామృతాలతో అభిషేకము, తర్వాత కొబ్బరి నీళ్ళు, మామూలు నీళ్ళు వీటితో అభిషేకం చేసి గంధం బొట్టు పెట్టి కుంకుమ పూజ దానికి చేసుకుని మళ్ళీ శుభ్రంగా దాన్ని క్లీన్ చేసి లోపల పెట్టుకుని ప్రతి సంవత్సరం తీసే అలవాటు కూడా ఉంది. అలా చేసుకున్న అమ్మవారు ఏమీ అనరు. ఆ బంగారు సువర్ణం ఏదైతే ఉందో దానికి పూజ చేసుకోవచ్చు. లేదు మనకు వీలవుతుంది అంటే కొనుక్కోవచ్చు. ఎట్లా అయినా పర్వాలేదు. కొనాలి అనే నియమం మటుకు లేదు. తర్వాత గర్భిణీ స్త్రీలు చేయొచ్చా అన్నారు. ఈ ప్రశ్నకి నాకు తెలిసి సైంటిఫిక్గా ఎందుకు, తర్వాత శాస్త్రం ప్రకారం ఏంటి అని చూసినప్పుడు 3వ నెల 4వ నెల తనకు కన్ఫర్మ్ అయ్యి కొంచెం బాగానే ఉండి 5వ నెల వచ్చే వరకు పర్వాలేదండి, చేసుకోవచ్చు. తర్వాత ఏమంటారంటే తల్లికి కొంచెం లోపల బిడ్డ కదలికల వల్ల దీనివల్ల కూడా స్లో అవుతుంది. తర్వాత భారంగా నడుస్తూ ఉండడం, కింద కూర్చోలేకపోవడము, తనకు కొంచెం ఒంట్లో అనీజీగా ఉండడం, లేకపోతే ఏదైనా రెస్ట్ తీసుకోవాలనిపించడం, నడువుకి సంబంధించిన కొంత శ్రమ పడలేకపోవడము, కాళ్ళు కొంచెం వాస్తూ ఉంటే కాస్త రెస్ట్గా ఉండాలనుకోవడం. ఇవాళ రేపు కూడా చాలామందికి గైనిక్ సమస్యలు
తర్వాత డెలివరీకి సంబంధించినవి, కన్సీవ్ అయినప్పటి నుంచి డెలివరీ వరకు చాలా రకాల సమస్యలతో బాధపడుతున్నారు. అంటే కాలమాన పరిస్థితుల్ని బట్టి, వాళ్ళ ఆరోగ్య పరిస్థితుల్ని బట్టి కూడా మనం బిహేవ్ చేయాలి. అందుకని ఎవరైనా కూడా తోడుండి వాళ్ళకి సపోర్ట్ ఉండి వీళ్ళు ఊరికనే పక్కనుండి చేసుకునేటైతే 9వ నెల వరకు కూడా ఏమి ఇబ్బంది లేదు, చక్కగా చేసుకోవచ్చు పూజ. అమ్మవారి పూజ చేసుకోవడంలో తప్పేం లేదు. కాకపోతే తనకి ఇబ్బంది అవుతుంది, ఒక్కతే ఉంది, ఇవన్నీ చేసుకుంటూ మళ్ళీ ఉద్యోగానికి కూడా వెళ్ళి కష్టపడి చేసుకోవాలి అంటే ఆరోగ్యాన్ని ఇబ్బంది పెట్టుకొని చేసుకునే ఇది లేకుండా 5వ నెల వరకు చేసుకోవడం క్షేమము. 5వ నెల తర్వాత కొంచెం ఊరుకుంటే మంచిది అన్నట్టుగానే మనకి అంటే ఆనవాయితీగా పెద్దవాళ్ళు చెప్తున్న మాటలు. దీనికి శాస్త్రీయ ఇది అంటూ ఏమీ లేదు. వీలైతే చివరి వరకు కూడా చేసుకోవచ్చు. మనం చాలా కథల్లో కూడా చదువుతూ ఉంటాం. ఏమని, వాళ్ళు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నారని ప్రెగ్నెంట్‌గా ఉండంగా. అప్పుడు వాళ్ళకి ఆ ప్రసాదం తీసుకున్నాక మహానుభావులు పుట్టారని, ఎవరింట్లోనో వ్రతం అయితే వీళ్ళెళ్ళి ఆ టైంలో ప్రసాదం తీసుకునొస్తే ఆ సత్యనారాయణ స్వామి అనుగ్రహంతో వాళ్ళకి చక్కటి బాబు మంచిగా దైవాంశ సంభూతుడు లాంటి వాళ్ళు పుట్టారని ఇవన్నీ వింటూ ఉంటాం. కాబట్టి ఓపికుంటే చేసుకోగలిగితే చేసుకోవచ్చు. కానీ ఒంట్లో ఏదైనా అస్వస్థత, అనారోగ్యము, చేసుకోవడానికి కష్టపడతారు, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు 5వ నెల వరకు చేసుకోవచ్చు. తర్వాత కొంచెం ఆపేసి తర్వాత డెలివరీలు అవన్నీ అయ్యి మళ్ళీ పిల్లవాడు కొంచెం ఇదయ్యాక నుంచి మళ్ళీ మొదలుపెట్టుకుంటే ఆ ఏడాది గ్యాప్ తీసుకుని సరిపోతుంది. అయితే ఇప్పుడు ఇందులో వరలక్ష్మి వ్రతం చేసుకోవడం ఎలా అనే దీనికి ఏ పూజ చేసుకున్నట్టే ఇది కూడా అండి. దీపారాధన చేసుకోవడం, సంకల్పం చెప్పుకోవడం, తర్వాత ఆచమనం చేసేటప్పుడు కూడా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఆచమనం చేసేటప్పుడు మగవాళ్ళైతే ఒకలాగా, ఆడవాళ్ళైతే ఒకలాగా అని చెప్తారు. కొత్తగా పెళ్ళయి మొదటిసారి చేసుకుంటున్న వాళ్ళకి ఇవన్నీ తెలియక అపరాధం చేయకుండా, పొరపాట్లు దొల్లకుండా ఉండాలి అనంటే, ఎప్పుడు ఆడవాళ్ళు ఆచమనం చేసినా కూడా కేశవాయ నమః, నారాయణాయ నమః అనే అనాలి తప్ప కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ అని అనకూడదు. మగవాళ్ళైతే అలా అనాలి అని చెప్తారు. అలాంటి చిన్న చిన్నవి గుర్తుపెట్టుకుంటూ మనకి ఇంట్లో పెద్దవాళ్ళుండి వాళ్ళు చేయిస్తుంటే వాళ్ళే కేర్ తీసుకుంటారు. లేకపోయినా బ్రాహ్మణ్ణి ఎవరినైనా పెట్టుకుని పురోహితుడిని, ఆయన్ని వచ్చి మనకి చక్కగా పూజ చేయించమంటే చేసి ఆయనకు కూడా మనం తాంబూలము ఇలాంటివన్నీ ఇచ్చి సత్కరించి పంపించవచ్చు. వాయినం కూడా ఇస్తారు బ్రాహ్మడికి వరలక్ష్మి వ్రతంకి. అట్లా బ్రాహ్మడికి వాయినము, తర్వాత పూజ చేయించినందుకు ఆయనకి దక్షిణ, తాంబూలం ఇవన్నీ పెట్టి ఇవ్వచ్చు. ఇట్లా కూడా జరుపుకునే ఆనవాయితీ ఉంది. ఈ విధంగా వరలక్ష్మి వ్రతంకి గర్భిణీ స్త్రీలు చేయొచ్చా, ఎంతవరకు చేయాలి అనే దాని మీద, బంగారం ఉండి తీరాలా అనే దాని మీద, తర్వాత ఎలా చేసుకోవాలి, నియమాలు ఏమిటి అని. నియమం అంటే ఇదే ఉపవాసం ఉండడం చెప్పుకున్నాక, పూజ అయ్యే వరకు ఉండడం, 9 మంది ముత్తైదులకి కనీసం పేరంటం చేసి వాయినం ఇవ్వడం, కథ అవన్నీ చదువుకోవడం, కథ అక్షింతలు వేసుకోవడం, తోరం కట్టుకోవడం, ఇవన్నీ కంపల్సరీగా ఫాలో అవ్వాల్సిన పనులు. ఈ విధంగా వరలక్ష్మి వ్రతంలో మనం విధి విధానాలు ఫాలో అవుతాం. నమస్తే.